తనుజ కెప్టెన్సీలో హ్యాపీ చిల్డ్రన్స్ డే. రేషన్ మేనేజర్ గా రాబిన్ హుడ్ సుమన్ శెట్టి. బిగ్ బాస్ హౌస్ లో తిరుగుబాటు, సుమన్ శెట్టిపై హత్యాయత్నం. 95% నిఖిల్ ఎలిమినేషన్ ఫిక్స్. నీతులు చెప్పేందుకే గాని ఆచరించడానికి కాదు అని నిరూపించిన తనుజ. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే తనుజ కెప్టెన్సీ అంటే నిన్నటి వరకు తనుజ కంటెండర్ గా గెలవడం చూసాం. అంటే తనుజ మరి కెప్టెన్ కంటెండెన్సీకి ఫైనల్ గా రావడం, దానికి కళ్యాణ్ తో పోటీ పడడం. కళ్యాణ్ వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే కళ్యాణ్ తగ్గాడనే చెప్పుకోవచ్చు. ఆటలోని కాస్త తనుజ గెలవడం కోసం అంటే చిట్ట చివరి వరకు కళ్యాణ్ ప్రయత్నం చేసి అక్కడ బాక్స్ సరిదిద్దుకోవడంలో అక్కడ జాప్యం కనిపిస్తుంది. అక్కడ ఎవరైనా చెప్పినా అది క్లియర్ గా కనిపిస్తుంది. ఏమైనప్పటికీ తనుజ కోరిక నెరవేర్చాలని మన కళ్యాణ్ కాస్త స్నేహానికి విలువ ఇచ్చాడని 100% చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కళ్యాణ్ ఆ స్నేహానికి విలువ ఇచ్చాడు అంటే ఇవతల తనుజ కూడాను ఆ స్నేహం, అంత స్నేహం అనేది తను చూపించింది కాబట్టి ఆ స్నేహ భావానికి విలువ ఉందని మనం చెప్పుకోవచ్చు. దాంట్లో పెడార్థాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అయితే మొత్తానికి ఏంటంటే తనుజ గెలిచింది. తనుజని గెలిపించాడు ఒక స్నేహితుడు. తనుజ చేసిన స్నేహం గెలిచింది. మొత్తానికి కెప్టెన్ గా అయ్యింది. కెప్టెన్ గా ఉన్న తనుజ ఈ రోజు చిన్నపిల్ల మనస్తత్వం కలిగిన తనుజ కెప్టెన్సీలో చిన్నపిల్లల దినోత్సవం జరుగుతుంది. అవునండి, ఈ రోజు చిన్నపిల్లల దినోత్సవం కాబట్టి హ్యాపీ చిల్డ్రన్స్ డే అనేది మరి బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది. దీనికోసం బిగ్ బాస్ స్పెషల్ గా కొన్ని ఫోటోలు పంపించడం జరిగింది. తనుజ తన చిన్నప్పుడు స్కూల్లో ఉన్న ఫోటోని పంపించారు. ఎంతో సర్ప్రైజింగ్ గా అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే విధంగా నిఖిల్ నాయర్ ఫోటో వచ్చేసి, అతను రాజు కదా, రాజు నిఖిల్ నాయర్ వచ్చేసి తన సింగిల్ గా ఉండే చిన్నప్పుడు ఫోటో వస్తే, మరొక రాణి రీతుది వచ్చి తన మదర్ తో ఉండే ఫోటో వచ్చింది. మరి అదే విధంగా మదర్ తో ఉండే ఫోటోతో పాటు మన ఎమాన్యుల్ అయితే తన బ్రదర్ తో ఉండే ఫోటో, ఇలా చిన్నప్పుడు ఫోటోలు రావడం జరిగింది. ఇక మన రాబిన్ హుడ్ సుమన్ శెట్టి అయితే చైల్డ్హుడ్ ఫోటో, చిన్నప్పుడు ఫోటో. అదే విధంగా మన రాబిన్ హుడ్ కాకుండా 420 సంజనాది అయితే తనది కూడా చైల్డ్ ఫోటో ఉందన్నమాట. అంటే ఒక 420 సంజనాకి చైల్డ్హుడ్ ఫోటో, మరి అదే విధంగా రాబిన్ హుడ్ సుమన్ కూడా చైల్డ్హుడ్ ఫోటో వచ్చింది. అదే విధంగా గౌరవ్ తనప్పుడు చిన్నప్పుడు బర్త్డే పార్టీ చేసుకున్నప్పుడు తన ఫోటోని పంపించడం జరిగింది అన్నమాట. ఆ విధంగా రూమ్ లోని తన బర్త్డే పార్టీ అప్పుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడని చూసి ఆనందపడ్డారు. ఇక డెమాన్ అయితే చిన్నప్పుడు ఆటల్లోని, ఫైట్ లోని, కరాటీ ఇలాంటి వాటిలోని అవార్డు ఒకటి తీసుకున్నాడు అనమాట. ఆ అవార్డు ఫోటో అందుకుంటున్నట్టు డెమాన్కి రావడం. అదే విధంగా బర్నీకి తన కరాటీ బ్యాచ్ తో, తన ఫ్రెండ్స్ తో ఫోటో చిన్నప్పుడు బర్నీకి ఆ ఫోటో రావడం. మరి అదే విధంగా కళ్యాణ్ అయితే చిన్నప్పుడు 6 సంవత్సరాల ఆ టైంలో ఉంటుంది లేడీ గెటప్. అంటే మనం ఇప్పుడు ఆడ కళ్యాణ్ చూడొచ్చు అన్నమాట. కళ్యాణ్ లేడీ గెటప్ లో చిన్నప్పుడు ఫోటో రావడం. తర్వాత దివ్యకు వచ్చినప్పటికీ దివ్య బాయ్ గా, ఎస్ దివ్య ఏంటంటే మగరాయుడే కదా ఆటోమేటిక్ గా, కాబట్టి అందుకనే ఆమె చిన్నప్పుడే మగరాయుడు లక్షణాలు ఉన్నట్టునే ఆమెకు బాయ్ ఫోటో రావడం. ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్కరి ఫోటోలు ఆ విధంగా వచ్చాయన్నమాట. ఈ 11 మంది ఫోటోలతోనే హౌస్ అంతా హ్యాపీ చిల్డ్రన్స్ డే దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది అనే చెప్పుకునే నా ఇంకో మాట చెప్పుకోవచ్చు, బిగ్ బాస్ హౌస్ లో తిరుగుబాటు జరిగింది. అవునండి, బిగ్ బాస్ హౌస్ లో ఘోరాతి ఘోరంగా కింగ్డమ్ అంటే రాజరికం నశించాలి, రాజుల అంటే ఒక రకమైన తిరుగు, అంటే మన నిరంకుశత్వ పాలన నశించాలి అని చెప్తూ వర్ధిల్లాలి ప్రజల యొక్క కోరికలు నెరవేర్చాలన్నట్టు మన భరణి గారు, మరి ఎమాన్యులు, గౌరవ్, సుమన్ శెట్టి వీళ్ళు నలుగురు కూడాను ఒక ధర్నా చేయడం జరిగింది. అందులోనే వచ్చేసి ఈ తిరుగుబాటులో వచ్చి సుమన్ శెట్టి ప్రెసిడెంట్ గా కూడా వాళ్ళు తెలియపరచడం జరిగింది. రాజు ఎప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడని కళ్యాణ్ కంగుతుంటే నిన్నే ప్రెసిడెంట్ అయ్యారని భరణి గారు చెప్పడం జరిగింది. సో అలాంటి సుమన్ శెట్టి వీళ్ళందరూ కలిసి మరి తిరుగుబాటు చేసి వాళ్ళ కోరికల కోసం నెరవేర్చడం కోసం వాళ్ళు అంగీకరించడం కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళకు 3 కోరికలు 2 కోరికలు అంగీకరించి వాళ్ళకి సాటిస్ఫై చేస్తామని చెప్పాకే వాళ్ళ యొక్క తిరుగుబాటుని విరమించుకున్నారు. అయితే ఆ తిరుగుబాటు విరమించుకున్నాక ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేసిన సుమన్ శెట్టిని పర్సనల్ గా పిలిచి ఒక్కడిగా ఇంట్లోకి పిలిచారు. ఒక్కడిగా పిలిచిన సుమన్ శెట్టిపై ఇక మహారాణి రీతు గారు దాడి చేయడం జరిగింది. మంచి మాటలతో లోపలికి తీసుకొచ్చి దాడి చేసి సుమన్ని గొంతు పిసికి చంపబోయింది రీతు. అదే టైంలో ఎమాన్యుల్ కూడా ఎంటర్ అయిన తర్వాత ఎమాన్యుల్కి 2 చేతులు కూడా కట్టేశారు. ఎమాన్యుల్కి 2 చేతులు కట్టిన తర్వాత ఇక రీతు సుమన్ శెట్టిపై దాడి చేస్తే మరి ఎమాన్యుల్ పైన నిఖిల్ మన కళ్యాణ్ దాడి చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరు కూడాను నేను చేస్తాను అంటూ సుమన్ శెట్టిని మన ఎమాన్యుల్ కూడాను ఒకరిపై ఒకరు అడ్డుపడడం, అరే నువ్వు వాగరా, నేను చేస్తానరా అనే సన్నివేశాలని ఎంత ఆనందాన్ని కలిగించాయంటే అంత ఆనందాలు కలిగించాయి.
నిజంగా ఏంటంటే సుమన్ శెట్టిపై హత్య యత్నం జరిగిందంటే అది నిజంగా జరిగినట్టు, వాళ్ళు నిజంగా కాపాడుకుంటున్నట్టు, అన్నదమ్ములు వరే నేను చేస్తాను అంటున్నట్టు ఆ సీన్ని ఎంత చక్కగా చూపించారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఎమాన్యుల్ అండ్ సుమన్ శెట్టి. అయితే ఈ సీన్ చూసిన తర్వాత మరొక సీన్ని వాళ్ళు సంజనాన్ని తనూజ కూడా క్రియేట్ చేశారు. బాత్రూంలో దుప్పటి కప్పుని పడుకోవడం అని ఆ సీన్ మాత్రం పేలవంగా తేలిపోయింది. ఏదేమైనప్పటికీ కామెడీ చేసేవాళ్ళు కామెడీ చేస్తే దాని పెప్పే వేరు, రుచే వేరు, దాని హైప్ వేరు. అవతల వాళ్ళు కామెడీ చేయడం రాకపోయినా ఇవతల కామెడియన్స్ ఆ కామెడీని ఎత్తేస్తారన్నట్టు. మరి ఇక్కడ సంజన తనూజ ఇద్దరు నిజాన్ని చెప్పాలంటే ఏడుపు సీన్లు అయితే చాలా చక్కగా వీళ్ళు చేస్తారు, కానీ కామెడీ సీన్ అంత చక్కగా చేయాలంటే అది అందరి వల్ల కాదు. ఒక ఏడుపు సీన్ ఇస్తే వీళ్ళకి చేయమంటే వాళ్ళు చక్కగా చేస్తారు. ఇక సంజన ఏంటంటే బబ్లీగా ఉంటుంది, కానీ కామెడీగా అంత నవ్విస్తుందా అంటే ఆమె చేసే పనులతో కష్టం. కానీ ఏంటంటే మరి తనూజ కామెడీ చేద్దామని ప్రయత్నం చేస్తే అంతకు తోడు సంజన కాంబినేషన్లోని ఇంకేం కామెడీ పండుద్ది. కామెడీ అయితే పండలేదు, సీన్ తేలిపోయిందండి. ఇది వాస్తవం చెప్పుకోవడానికి. ఏదైనప్పటికీ మనం ఒకరిది తగ్గించాము ఒకరిది హెచ్చించామని కాదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటేనే రివ్యూ. ఎందుకంటే మంచిని మంచి అని చెప్పుకుంటే దానికి విలువ ఉండాలంటే కొంచెం బాగాలేదని చెప్పుకుంటేనే బాగుంటుంది. అదేవిధంగా అంటే ఇది ఇక రేషన్ మేనేజర్, ఇక సుమన్ శెట్టి ఉన్నారు కదా, సుమన్ శెట్టి ఇప్పుడు మన తనూజ కెప్టెన్సీలో మరి రేషన్ మేనేజర్ అనే పదవి ఒకటి ఉంది. ఆ రేషన్ మేనేజర్ పదవిని సుమన్ శెట్టికి ఇవ్వడం జరిగింది. నిజంగా సుమన్ శెట్టికి ఇవ్వడం డిజర్వే. ఎందుకంటే సుమన్ శెట్టి అనే వ్యక్తి రేషన్ ని దొంగిలించే 420 కాదు, తీసుకొని 10 మందికి పంచే రాబిన్ హుడ్. ఎందుకంటే అలాంటి రాబిన్ హుడ్ చేతిలో అంటే దొంగోడి చేతిలో తాళం పెడితే ఇల్లంతా చాలా చక్కగా ఉంటుంది అన్నట్టు ఇతరు దొంగలకి దొంగ రాబిన్ హుడ్, కొదమ సింహం, మరి అదే కొండవీటి దొంగ, మంచి దొంగ, ఇట్లాంటి దొంగ మాట. ఇలాంటి దొంగ అయిన సుమన్ శెట్టికి రేషన్ మేనేజర్గా రావడం వల్ల ఏమవుతుందంటే రేషన్ సామాన్లు భద్రతగా ఉంటాయి. ఇక నుండి సుమన్ శెట్టి దొంగలాడి తినక్కర్లేదు, దౌర్జన్యంగా తినక్కర్లేదు, దర్జాగా తినొచ్చు, దర్జాగా పంచొచ్చు. రేషన్ మేనేజర్గా తను ఏ విధంగా మార్పులు తెచ్చుకుంటాడనేది ఈ రోజు నుండి వారం రోజుల వరకు మనకి మళ్ళీ నాగార్జున గారు, ఈసారి నాగార్జున గారు కాదు మళ్ళీ నాగార్జున గారు వచ్చే వరకు ఈరోజు ఒక మంచి రిజల్ట్ ఇస్తారని మనం అనుకుంటాం. ఎందుకంటే సుమన్ శెట్టి ఎందులో అడుగుపెట్టినా అందులో 70% గుడ్ రిజల్ట్ ఇస్తున్నాడు కాబట్టి రేషన్ మేనేజర్గా కూడా ఎనలేని పేరు, అందరికన్నా మించిన పేరు తెచ్చుకుంటాడని మనం నిజంగా అతను నమ్మొచ్చు. ఇక ఎలిమినేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ వారం ఎలిమినేషన్ 95% నిఖిల్ నాయర్ కన్ఫామ్ అండి. అవునండి, ఎందుకంటే నిఖిల్ నాయర్నే ఎలిమినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే 95% నిఖిల్ నాయర్. అయితే మొన్న నిఖిల్ నాయర్, అదేవిధంగా గౌరవ్, దివ్య, ఈ ముగ్గురు చాలా తక్కువలో ఉన్నారు. కానీ మొత్తానికి మన దివ్య నిఖిత కొంచెం హైప్ అయింది. మరి తన ఆటలో చూపించమని ఎంతో కొంత మళ్ళీ గౌరవ్ కూడా కాస్త ముందుకు వచ్చాడు. ఎందుకంటే గత వారం ప్రాబల్యం ఈ వారం మార్కులుగా పడ్డాయి. మరి మనోడు నిఖిల్ ఏంటంటే ఈ వారం ఆడటం ప్రారంభించాడు, కానీ ఏదైనప్పటికీ 95% నిఖిల్ ఉన్నాడు ప్రస్తుతానికి. 3% 4% గౌరవ్ ఉన్నాడు. 1% ఛాన్స్ ఏంటంటే ఎలిమినేషన్ ఛాన్స్ దివ్యకు ఉంది. కానీ దివ్య ఆల్మోస్ట్ 99% దివ్య సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. గౌరవ్ వచ్చేసి 97% సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయాడు, 97-96. ఇక నిఖిలే 95% డేంజర్ జోన్ లో ఉన్నాడు, ఇది కన్ఫర్మ్. కానీ ఆఖరి క్షణంలో కూడా ఇక్కడ ఏమైనా జరగచ్చు, ఎందుకంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏదైనా జరగచ్చు అనే దాని మీదే నేను 90% నేను చెప్తున్నాను. లేదు అన్నట్లయితే 100% నిఖిలనే నేను చెప్తాను, కానీ 90%, 95%. ఇక నీతులు చెప్పేందుకే ఆచరణ కాదు అని శ్రీశ్రీ గారు చెప్పినట్లు ఇప్పుడు నిరూపించింది ఒక మన తనూజ. ఎందుకంటే తనూజ వచ్చేసి నిన్న మన కెప్టెన్సీ కంటెండెన్సీలోని నాకు ఛాన్స్ ఇవ్వండి అని మన కమాండర్లైన పవను, అదేవిధంగా మన దివ్య, మరి సంజన, తనూజ, ఈ నలుగురు కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ నలుగురు నుండి ప్రజలు ఇద్దరిని ఎన్నుకోవాలి. ఆ ఇద్దరుగా ఏంటంటే తనూజాని, దివ్యని ఎన్నుకున్నారు. నిజాన్ని చెప్పాలంటే సంజనాని ఎవరు ఎన్నుకోలేదండి. సంజనాకి మాత్రం ఎవరు లేరు సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఆఖరికి ఇమాన్యుల్ కూడా సంజనాకి సపోర్ట్ లేడు. ఏదో ఇద్దాం అంటాడు, కానీ అంతగా సపోర్ట్ ఇవ్వట్లేదు. అయినప్పటికీ సంజన నాకు సపోర్ట్ లేదని ఏ రోజు ఏడవలేదు. అదే నాగార్జున గారు చెప్పారు. ఆ విషయం ఏంటంటే మరి తనూజ లాంటి వాళ్ళు కూడా కొంచెం తెలుసుకోవాలి, చిన్నపిల్లలు కదా తనూజ కన్నా ఎక్స్పీరియన్స్లో. సరే, ఏదైనప్పటికీ తనూజ వచ్చేసి డిమాండ్ దగ్గరికి వెళ్తే డిమాండ్ చాలా డల్గా ఉన్నాడు. ఎందుకంటే తనకి కెప్టెన్ కంటెండెన్సీకి ఛాన్స్ రాలేదని చెప్పేసి ఆల్రెడీ 2 times కెప్టెన్ అయ్యాడు కదా డెమాను. కానీ ఈసారి నిరూపించుకోవాలి, నాకు రావాలని కొంచెం డల్గా ఉన్నాడు, బాధగా ఉన్నాడు. అయితే దగ్గరికి వెళ్ళి తనూజ, బాధపడకు, ఈ రోజుతో ఆగిపోలే కదా, రేపు ఉన్నది కదా, రేపు నువ్వు గెలుస్తావు, ఈ రోజుతో ఆగిపోయిందని నువ్వు అనుకోకు అని ధైర్యం చెప్పింది. అయితే ఇది ధైర్యం, నీతులతో కూడిన ధైర్యం. మరి ఎంత ధైర్యం చెప్పిన తనూజ గత వారం వరకు ఎందుకు ఆమె మళ్ళీ రేపు ఉంది కదా, నెక్స్ట్ వీక్ ఉంది కదా, ఈ రోజుతో అయిపోలేదు కదని తనూజ ఎందుకు ఆలోచించలేదు?
అందుకే అంటారు నీతులు చెప్పేందుకే కానీ ఆచరణ కాదు అని. ఆమె ఎదుటి వ్యక్తులకి చాలా చక్కగా నీతి చెప్పింది కానీ తనెందుకు రేపు ఉన్నదని అనుకోలేదు. మంచం మీద బోర్ల పడి ఏడ్చింది, రకరకాలుగా ఏడ్చింది అనే విషయం మరి బాధ అనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం, తనూజ ఎట్టకేలకు గెలిచింది, చాలా సంతోషం. కానీ నీతులు చెప్పేందుకే కానీ ఆచరణ కాదనే శ్రీశ్రీ గారి మాట మరొకసారి నిరూపితమైందని నేను జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో నో కాంట్రవర్సీ, నో ఇది. సో ఏంటంటే ఇది ఒక మన సోషియాలజీ కోసం నేను చెప్తున్నాను. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఎదుటి వ్యక్తికి ఏమైనా చెప్పేటప్పుడు అలా మనం ఉన్నామా లేదా అలా మనల్ని మనం తయారు చేసుకోగలగాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ మ్యాటర్ని, రేపు నా లైఫ్లో కూడా నేను అలా ఉండాలి. నేను ఎవరికైనా నీతులు చెప్పినట్లయితే నేను అంత పర్ఫెక్ట్గా ఉండాలి. నేను పర్ఫెక్ట్గా ఉన్న వాటిలోనే నేను నీతులు చెప్పగలగాలి. ఇంతే, ఇంతకు మించి ఇంకోటి కాంట్రవర్సీకి వెళ్ళి కంపు చేసే కొన్ని కన్నా ఏదైనప్పటికీ హౌస్లో అంతా హ్యాపీగా ఉన్నారండి. నిన్న సంజయ్ గారు కూడా వచ్చారు. సంజయ్ గారు వడ్డించి భోజనం పెట్టారు. రాజులకు రాజుల్లా ట్రీట్ చేశారు, కమాండర్స్ కి మధ్యస్థంగా ట్రీట్ చేశారు, ప్రజలకి కింద కూర్చొని పెట్టి ట్రీట్ చేశారు. అంటే ఇక్కడ నిజంగా వాళ్ళు కింద కూర్చొని తినే స్థాయా, వాళ్ళ మీద కూర్చొని తినేస్తాయా? అది కాదు కదా. అక్కడ బర్నీ గారు, సుమన్ గారు, ఇమాన్యుల్ గారు వీళ్ళు ముగ్గురు సెలబ్రిటీలే కింద కూర్చున్నారు. మరి ఇందులోకి వచ్చినప్పటికి కళ్యాణ్ వచ్చేసి కామన్ పర్సన్ వచ్చాడు కదా, మీద కూర్చున్నారు. కానీ ఇక్కడ కామన్ పర్సన్ సెలబ్రిటీ అని కాదు. ఆటలోకి వచ్చినప్పుడు, గేమ్ లోకి వచ్చినప్పుడు తమ్ముడే ప్యాకాట అని చూపించింది బిగ్ బాస్. దాంట్లో కూడా అంతా స్పోర్టివ్ గా తీసుకున్నారు. అయితే ఎవరి భోజనం వాళ్ళకి సంజయ్ గారు ఇచ్చినట్లయితే వాళ్ళ పక్కకి వెళ్తే చాలు, తిను అంటూ దొంగచాటుగా రాజులు రాణీలు ఇస్తున్నారు, కమాండర్లకు ఇస్తున్నారు, కమాండర్లు ప్రజలకు ఇస్తున్నారు. ఈ ప్రజలకి కమాండర్లకి రాజులు రాణులు ఇస్తున్నారు. ఇదంతా చూస్తే ఏమైంది, ఇది మాకు వచ్చిన ఫుడ్డే కదా, మేమే తింటామని అనుకోలేదు. ఇప్పటివరకు చూస్తే గత సీజన్స్ కన్నా ఈ సీజన్లోని నామినేషన్ అప్పుడే అందరూ గొడవలు పడతారు. కానీ మిగతా టైంలో గొడవలు పడినా ఇలాంటి భోజనాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఆఫర్లు వచ్చినప్పుడు కానీ అందరూ కలిసి పంచుకుంటారు. మేమంతా ఒకటే, బిగ్ బాస్ హౌస్లో అందరం ఒకటే ఫ్యామిలీ అనే విధంగా నిన్న సంజయ్ గారు వచ్చినప్పుడు ఉన్నది. అది ఎంత ఆనందకరంగా ఉందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు చేశారండి. తనుజ కూడా ఏంటంటే పక్కకి తీసుకెళ్ళి దాయమని దాచుకో అంటుంది. రెండు తీయబ్బా, రెండంటే రెండే తీస్తావా, 4 తీసుకోవచ్చు కదా అంటే తనుజలో కూడా ఏంటంటే ఇద్దరే తినవే కదా, మరో ఇద్దరు కూడా పెడదామా అనే తత్వం అనేది తనుజలో ఉంది. ఇమాన్యుల్ ఏంటంటే రెండే తీస్తున్నాడు పాపం, కానీ 2 కాదు అంటే ఐటమ్స్ ఏవో దాయడానికి, ఫిష్ చికెన్ పీస్లో. మొత్తానికి ఏంటంటే ఇలాంటి విషయాల్లో అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ సంజయ్ గారు వచ్చిన ఆ ఎపిసోడ్ మాత్రం హైలైట్ చేశారు. కానీ ఆ ఎపిసోడ్లో కామెడీ అంత పండలేదండి. మామూలు సోసోగా అంటే ఏదో సంజయ్ గారిని పంపించారు, భోజనాలు పెట్టారు కానీ అందులో కామెడీ అయితే అస్సలు పండలేదు. మొత్తానికి కామెడీ అంతా ఎక్కడ పండిందంటే ప్రజా ఇమాన్యుల్, ప్రజా సుమన్ శెట్టి ఈ ఇద్దరి దగ్గర. నెక్స్ట్ బర్నీ గారి దగ్గర పండిందండి. బర్నీ గారు మాత్రం ఆయన విలన్ రోల్ ఎంతవరకు చూసాము, ఇక్కడ కూడా ఒక బాండింగ్ బర్నీగా చూసాం. కానీ బర్నీలో ఒక కమెడియన్ కూడా ఉన్నాడు, ఆయన కామెడీ చేయగలరు, స్పోర్టివ్గా కూడా దేన్ని తీసుకోగలరని నిరూపించారు మన బర్నీ గారు. హ్యాట్స్ ఆఫ్ బర్నీ గారు. మీరు ఎలాగే కొనసాగితే బర్నీ గారు మీరు కప్పు వరకు వెళ్ళడం గ్యారంటీ అండి. మొత్తానికి బర్నీ గారిలో ఉన్న ఒక కొత్త ధనాన్ని కాదు కానీ మనం కోరుకునే ధనాన్ని చూసామని నేను ఘంటాపథంగా చెప్పగలను. సుమన్, ఇమాన్యుల్, బర్నీ ఈ ముగ్గురు కలిసి ఎక్కడో మూల కూర్చున్న గౌరవం కూడా ముందుకు తీసుకొచ్చి పెట్టారు కదా. అది కదా వాళ్ళ ఉన్న టాలెంట్. అంటే ఎప్పుడైనా టాలెంటెడ్ పర్సనే. అంటే మనం ప్రొఫెషనల్తో వర్క్ చేస్తే మనం నాన్ ప్రొఫెషనల్ అయినా మనం ప్రొఫెషనల్ కాబడతాం. మనం నాన్ ప్రొఫెషనల్తో వర్క్ చేస్తే మనలో ఉన్న ప్రొఫెషనాలిటీ కూడా ఆ నాన్ ప్రొఫెషనల్ పోగొట్టేస్తాడు అని ఒక నానుడు ఉంది. ఆ నానుడు ఇక్కడ ఏమైందంటే ముగ్గురు ప్రొఫెషనల్, బర్నీ గారు, సుమన్ శెట్టి గారు, మరి ఇమాన్యుల్ ఈ ముగ్గురు కలిపి గౌరవం కూడా ముందుకు తీసుకొచ్చారు. గౌరవ్ నాన్ ప్రొఫెషనల్ కాదని ఇక్కడ తెలుగు రాని వ్యక్తి కాబట్టి అంటున్నాను, గౌరవ్ గారు తక్కువ కాదు. ఆయన కూడా ముందుకు తీసుకొచ్చి ఈరోజు సేఫ్ జోన్ వరకు తీసుకొచ్చారు. రేపు సేఫ్ అవుతారేమో ఆలోచిద్దాం. మరిన్ని విషయాలతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే, మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సేవలు గట్టిగా కొట్టండి.